చేసిన డిఫరెంట్ ఫ్రాక్ అనేది చూద్దామండి. ఫ్రాక్ వచ్చి చూస్తే ఫస్ట్ బర్త్డేకి చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసాము, సెకండ్ బర్త్డేకి ఇంకా డిఫరెంట్గా కూడా ప్లాన్ చేసాం. ఇది కంప్లీట్గా యానిమల్ థీమ్తో డిజైన్ చేసామండి. చూడండి, బాడీ పార్ట్ అనేది నేను వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను, గేర్ పార్ట్ అనేది నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఇన్నర్ పార్ట్ వచ్చేసి సాటిన్ తీసుకున్నాను, బేబీ క్యాన్ అనేది యూస్ చేసామండి. ఇది చూడండి, ఫస్ట్గా వర్క్ డిజైనింగ్ కూడా చూద్దాము. వీ నెక్ తీసుకున్నానండి. చూడండి, వీ నెక్ చుట్టూ పాల్ వర్క్ అనేది మనం డిజైన్ చేసాము. అయితే స్లీవ్స్ అంటే షోల్డర్ పార్ట్ అనేది 2 బౌస్ తీసుకున్నానండి. కొంచెం స్టైలిష్గా ఉంటుంది కదా, స్లీవ్లెస్ సింపుల్గా ఇవ్వకోకుండా ఇలా ప్లాన్ చేసాము. అయితే వర్క్ విషయానికి వస్తే చూడండి, ఒక జీప్ తీసుకున్నాము, దానిలో యానిమల్స్ ట్రావెల్ చేస్తున్నట్టుగా కింద ధార్య పాప నేమ్ ఇచ్చామండి. ఇక్కడ వెస్ట్ పార్ట్ అనేది బెల్ట్ కూడా మనం ఇచ్చామన్నమాట. గేర్ పార్ట్ వచ్చి చూస్తే నెట్టెడ్ ఇచ్చామని చెప్పాం కదా, దీనిలో కూడా ప్లెయిన్గా కాకుండా యానిమల్స్ ప్లాన్ చేసామండి. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి లైన్ ప్లాన్ చేసాము. అలాగే ఇటు వచ్చి చూస్తే హార్స్ ఉందండి, ఇక్కడ జిరాఫీ ఉంది, అట్లాగే ఇక్కడ ఇంకో ఎలిఫెంట్ కూడా ఉందండి. అలాగా ఉన్న యానిమల్స్ అన్నీ డిఫరెంట్గా మనం ప్లాన్ చేసాము. ఇది చూడండి, బ్యాక్ పోర్షన్ వచ్చేసి ఇలా ఇచ్చామండి. ఇక్కడ ఒక బవ్ ఇచ్చాము, కన్వీనియంట్గా మనకి పైనుంచి పాపకు వేయటానికి జిప్ కూడా ఇచ్చామండి. ఇది చూడండి, కంప్లీట్గా ఈ ఫ్రాక్ సెట్టింగ్ అనేది ఇలా ఉందండి. మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ ఫ్రాక్స్, థీమ్ ఓరియంటెడ్ ఫ్రాక్స్ కావాలన్నా, బర్త్డే ఫ్రాక్స్ కావాలన్నా కాంటాక్ట్ విత్ రోజ్ బొటిక్. థ్యాంక్ యూ.